శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. జీవితంలో కష్టం అన్నది లేకపోతే సుఖం విలువ తెలియదు. కోపం అన్నది లేకపోతే ప్రేమ విలువ తెలియదు. ఇవేవీ లేకపోతే జీవితం విలువ తెలియదు. నొప్పితో పోరాడితేనే స్త్రీ అమ్మ అవుతుంది. చీకటితో పోరాడితేనే గొంగళి పురుగు అందమైన సీతాకోకచిలుక అవుతుంది. మట్టితో పోరాడితేనే విత్తనం మొక్కగా మొలకెత్తి మహావృక్షం అవుతుంది. అలాగే కష్టాలతో పోరాడితేనే మనిషిలో మార్పు వచ్చి అనుభవజ్ఞుడైన మహామనిషిగా వృద్ధి చెందగలడు. కాబట్టి మనిషి కష్టాలలోనూ కృంగిపోకుండా, సుఖాలలో పొంగిపోకుండా ఎప్పుడు ఒకేలా నిశ్చలంగా ఉండి సమస్యలను ఎదుర్కొని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మంచి ఆలోచనలతో మంచి మార్గములో పయనించి గమ్యం చేరుకోవటానికి ప్రయత్నించాలి. మనం నడిచే దారిలో ఎన్నో అవరోధాలు, వెటకారాలు, అవమానాలు ఎదురవుతాయి. అన్నిటినీ ఓర్పుతో సహించి దేనిని పట్టించుకోకుండా ముందుకు సాగితే విజయాలు మనల్ని వెతుక్కుంటూ ఎదురొస్తాయి. మనిషి కార్యసాధనకి ఓర్పు, సహనం చాలా అవసరం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తప్పక కష్టం తర్వాత సుఖం వస్తుంది. మనసులో ఎన్ని బాధలు ఉన్నా పెదవులపై చిరునవ్వు చెదరకూడదు. అలాగే గుండె ధైర్యము కావాలి. ఈ రెండు మనకు సగం బలం. అలాగే డబ్బున్న వాళ్ళంతా సుఖంగా ఉంటారనుకోవటం పొరపాటు. వారికున్న సమస్యలు వారికి ఉంటాయి. కంటి నిండా నిద్ర, ఒంటి నిండా ఆరోగ్యం, మనసు నిండా సంతోషం ఉన్నవారే అదృష్టవంతులు, అసలైన సంపన్నులు. అలా ఉండాలంటే మనసులో నిష్కల్మషమైన ప్రేమ, దైవమందు భక్తితో కూడిన ప్రార్థన, సానుకూల వైఖరి గల ఆశ కలిగి ఉండాలి. సాధారణంగా మనిషి అన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలని అనుకుంటాడు. కానీ మనసున్నవాడు కష్టాలలో ఉన్న వారికి దగ్గరగా ఉండాలనుకుంటాడు. మనిషికి ఇష్టపూర్వకంగా కోరుకున్నదే అదృష్టం. బలంగా నమ్మినదే భవిష్యత్తు. అందంగా ఉన్నవారు ఆనందంగా ఉంటారో లేదో తెలియదు, కానీ ఆనందంగా ఉన్నవారు మాత్రం అందంగా కనిపిస్తారు. కాబట్టి ఇంకొకరితో పోల్చుకోకుండా ఎప్పుడూ ఉన్నదానితో సంతృప్తి చెంది ఆనందంగా ఉండటానికి ప్రయత్నించాలి. అప్పుడే జీవితంలో అందం, ఆనందం రెండూ మన సొంతం అవుతాయి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.